మనం చిన్నప్పటి నుంచి ఒక విషయాన్ని వందల సార్లు వినుంటాం. ఏదైనా పాత కోట, భూగర్భంలో ఏదైనా నిధి ఉందంటే అక్కడ ఒక భారీ నాగుపాము కాపలా ఉంటుంది. సినిమాల్లో అయితే ఆ పాము నిధిని రక్షించటం కోసం ప్రాణాలిచ్చేస్తోంది. అసలు ఈ కథల్లో నిజమెంత? పాములకు బంగారంతో ఏమైనా బంధం ఉందా, లేక ఇదంతా కేవలం మన ఊహాలోకమా? ఈ రోజు వీడియోలో సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ కోణంలో దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని తవ్వి తీద్దాం. మన సంస్కృతిలో నాగులకు చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లో నాగులు పాతాళ లోకానికి అధిపతులు, సంపదకు రక్షకులు. ఇది మన నమ్మకం. కానీ ఇదే విషయాన్ని మనం సైన్స్ వైపు నుండి చూస్తే పాములకు బంగారం, వెండి అంటే ఏంటో తెలీదు. వాటికి ఆస్తుల్లేవు, బ్యాంకు బ్యాలెన్సులు లేవు. కాబట్టి పాములు ఉద్దేశపూర్వకంగా నిధులను కాపాడుతున్నాయనే మాటలో శాస్త్రీయత లేదు. ఇప్పుడు శాస్త్రీయ కోణంలోకి వెళ్దాం. పాములు శీతల రక్త జంతువులు, అంటే వాటి శరీర ఉష్ణోగ్రత బాహ్య వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందుకే అవి వేసవిలో చల్లదనం కోసం, చలికాలంలో వెచ్చదనం కోసం చీకటి గదులను, భూగర్భ సొరంగాలను ఆశ్రయిస్తాయి. నిధులున్నాయనో, బంగారం ఉందనో అవి అక్కడ ఉండవు. అక్కడ ఉన్న మైక్రో క్లైమేట్ వాటికి ప్రాణవాయువు వంటిది. ఇక్కడ పాములకు నిధి కన్నా తమ ఉనికి ముఖ్యమని జీవశాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అసలు నిధుల గదుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారం. పాడుబడిన కోటల్లో ఎలుకలు, బల్లులు, కీటకాలు అధికంగా ఉంటాయి. పాములకు ఇవే ప్రధాన ఆహారం. ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ పాము తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే నిధులున్న చోట పాములు ఉండటం యాదృచ్ఛికమే తప్ప అది ఒక అద్భుతం కాదు. గతంలో రాజులు, సంపన్నులు తమ సంపదను దొంగల నుంచి కాపాడుకోవడానికి అనుసరించిన సైకలాజికల్ వార్ఫేర్ గురించి మీకు తెలుసా? నిధులు దాచిన నేలమాళిగల్లో విష సర్పాలు ఉన్నాయని పుకార్లు పుట్టించేవారు. దీని ద్వారా ప్రజలను ఆ వైపు రాకుండా కట్టడి చేసేవారు. ఒక్కోసారి భద్రతా కారణాల దృష్ట్యా నిజంగానే పాములను వదిలేవారు కూడా. ఈ చారిత్రక వాస్తవాలే నేటికి కథలుగా మనల్ని భయపెడుతున్నాయి. నిధులు అనేవి కేవలం లోహాలు కావచ్చు, కానీ పాములు ఈ పర్యావరణ వ్యవస్థలో కీలకమైన జీవులు. నిధులను కాపాడటం వాటి బాధ్యత కాదు, ప్రకృతి సమతుల్యతను కాపాడటం వాటి స్వభావం. మూఢనమ్మకాల కళ్లు మూసుకొని వాస్తవాలను చూడాల్సిన సమయం ఆసన్నమైంది. పాములను దైవంగా పూజించండి, కానీ అవి నిధులను కాపాడుతాయనే భ్రమలను వీడండి. ఇది శాస్త్రీయ ప్రపంచం. ఇక్కడ నమ్మకానికన్నా నిజానికే విలువ ఎక్కువ. సో చూశారు కదా, ఏళ్ల తరబడి మనం నమ్ముతూ వచ్చిన నిధులు, పాముల రహస్యం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇవే. మన పురాణాల్లోని అద్భుతమైన కథలు మన సంస్కృతికి ప్రతిబింబాలు కావచ్చు, కానీ వాటిని వాస్తవ జీవితానికి ఆపాదించినప్పుడు అవి మూఢనమ్మకాలుగా మారతాయి. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. పాములు నిధులను కాపాడే గాడులు కావు, అవి మన పర్యావరణ వ్యవస్థను కాపాడే ఒక కీలకమైన అణువులు. ఇప్పటికైనా మనం భ్రమలను వీడి వాస్తవాన్ని ఆహ్వానిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.